మీ పేరు? న్యూ శ్రీలత. మీ పేరు? దివ్యకీర్తి. శ్రీలత, దివ్యకీర్తి, నెక్స్ట్ ప్రీతి. ముగ్గురు కలిసి చేసిన ఈ ఐటమ్స్ ఏంటో తెలుసుకుందాము. ముగ్గురు కలిసి ఏమేమి ఐటమ్స్ చేశారమ్మా? గులాబ్ జామున్, ప్రతి ఒక్కరు గులాబ్ జామున్ చేస్తూ ఉన్నారు. అంటే మీకు ఇష్టమైన స్వీట్ ఇది? అవునండి. చాలా బాగా చేశారు, నిజంగా చూడడానికి కూడా చాలా బాగుంది. అంటే టేస్ట్ ఆల్రెడీ చేశాను నేను. స్పూన్ లేదా? లైట్గా ఆల్మోస్ట్ బాగుంటుంది, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నిజంగానే చాలా బాగుంది గులాబ్ జాము. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళు చేసిన ఐటమ్స్లో షర్బత్ కూడా ప్రతి ఒక్కరు లైక్ చేస్తారు షర్బత్ని, ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తూ ఉంది కాబట్టి అందరూ కూడా డ్రింక్స్ని అయితే బాగా లైక్ చేస్తారు. ఇది టీయా? మీరే ట్రై చేశారు? ఓకే, చాయ్ కూడా చేశారు అయితే. వెరీ నైస్. అంటే ఏ విధంగా చేశారమ్మా షర్బత్ని మీరు? పుదీనా. అంటే ఇవి మీరేమి ఓన్గా తయారు చేయలేదు కదా, కొనుక్కునే వచ్చారు. ఎంత పడిందాం బాటిల్ ఇది? 130 రూపీస్. ఓకే, 130 రూపీస్ ఇది. అంటే దీని మీద రేట్ వచ్చేసి 160 ఉంది, 130కి వచ్చేసి. ఓకే, నెక్స్ట్ 2 తీసుకొచ్చారా ఇలాంటివి? ఇదేంటి? అదేనా? నన్నారేనే. మొత్తం ఇంత అయిపోయింది. అంటే మార్నింగ్ నుంచి ఎవరైనా తీసుకున్నారా? అమౌంట్ ఎంత వచ్చింది? 500 వచ్చిందండి నన్నారే జ్యూస్కి. వీళ్ళే చేశారంట. నెక్స్ట్ చాయ్ కూడా చేశారు వాళ్ళు. చాయ్ ఏమన్నా సేల్ అయిపోయిందా? మార్నింగ్ లేదా? మార్నింగ్ మామూలుగా అయిపోవాలి కదా ఇప్పటికి. చాయ్ లవర్స్ తక్కువ ఉన్నారా మీ కాలేజీలో? చాయ్ లవర్స్ తక్కువ ఉన్నారంట వీళ్ళ కాలేజ్లో. ఓకే, వీళ్ళు చేసిన నన్నారైనా ఒకసారి ట్రై చేద్దాము. అంటే ఏ విధంగా చేశారు మీరు? అంటే ఇంకా ఇందులో ఏమైనా ఎక్స్ట్రా యాడ్ చేసేవి ఉన్నాయా? అంటే ఐస్ క్యూబ్సా లేకపోతే కూల్ వాటర్? వాటర్. ఓకే, ఐస్ క్యూబ్స్ ఉన్నాయి ఇందులో. ఇది ఒకసారి చూపించండి. ఓకే ఓకే, క్యూబ్స్ అని కరిగిపోయాయి కానీ కూల్ వాటర్తో చేస్తారు. సోడా అట్లాంటివి కూడా ఏం యాడ్ చేయలేదు కదా? ఓకే, సో వీళ్ళు చేసిన నన్నారే జ్యూస్ని ట్రై చేద్దాం ఒకసారి. నైస్, బాగుంది, బాగా వేసారు వీళ్ళు ముగ్గురు కలిసి. హాయ్, మీ పేరు? విజయలక్ష్మి. మీరు? ముగ్గురు కలిసి చేశారు వీటిని. ఏమేమి ఐటమ్స్ చేశారు ఒకసారి చూపించండి. వావ్, రాయలసీమ ఫేవరెట్ ఫుడ్స్ ఇవన్నీ. చికెన్ కర్రీ, ఇక్కడ వచ్చేసి వడ. రాయలసీమ వాళ్ళకి ఫేవరెట్ అనమాట. సంక్రాంతి అనే కాదు, ప్రతి ఒక్క సండే రోజు కూడా ట్రై చేస్తారు వడ చికెన్ కర్రీ. వెరీ నైస్. మీరే చేశారు. ఇంగ్రీడియంట్స్ ఎట్లా? మీరు తెచ్చుకున్నారా లేకపోతే ఎవరైనా తెచ్చిచ్చారా? మేము తెచ్చుకున్నాం ఇంట్లో మమ్మీ. అంటే ఇది కొంచెం పెద్ద వంటకం కదా, మీరు ఎలా చేయగలిగారు ఓన్గా? మమ్మీని అడిగి చేయించుకొచ్చారు, మీరు చేయలేదా? అరే అయితే మీ క్రెడిట్ కాదైతే, మీ పేరెంట్స్ది అయితే కదా. ఎనీవేస్, చాలా బాగుంది, వెరీ నైస్. బ్రెడ్ హల్వా అందరికి ఇష్టమైన ఫేవరెట్ స్వీట్. ఇక్కడ ఇదేంటన్నా? గోబీ రైస్. నెక్స్ట్ అందులోకి మసాలా కర్రీ గోబీ రైస్లోకి. నెక్స్ట్ ఇది కాజు హల్వా.